నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. ప్రకాష్ రాజ్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మధ్య ట్విట్టర్కి సంబంధించినటువంటి వార్ స్క్రీన్ షాట్స్, వారనాలో వాగ్వాదనాలో దానికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్, కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. అందులో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతుందని సమర్థిస్తూ మెయిల్స్ చేసిన వారు ఉన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ చేసినటువంటి వారు ఉన్నారు. అయితే దాని మీద స్పందించమని అడిగినప్పుడు నేను ఈ 20 ట్వీట్లని కూడా పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ని, అంటే ప్రస్తుతం నేను తెలుసు మీకు ఏ పార్టీతో అఫిలియేట్ అయ్యలేను, కానీ ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ నాకెందుకో అది కొంత అర్ధరహితంగా అనిపించింది. టు బి వెరీ ఫ్రాంక్ అండ్ ప్రిసైజ్. ఏంటి అర్ధరహితంగా అనిపించింది అనేటువంటిది ఏంటంటే, అప్రహెన్షన్స్ అనేటువంటి సృష్టించకూడదు అంటాడు ఆయన. అంటే అనుమానాలు తావెత్తినట్టు కానీ, ఏదైనా గొడవలు అవాంఛనీయ సంఘటనలకు దారితీసేటువంటి విధంగా ఆధారం లేనటువంటి ఆరోపణలు చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. దేశవ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నప్పుడు హైందవ ధర్మానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి, లేదా సనాతన ధర్మ సంరక్షణకి సంబంధించి ఒక బోర్డు లాంటిది నేషనల్ ఇష్యూ ఎందుకు అవుతుంది అని అడిగారు. చాలా వాడుక భాషలో అర్థమయ్యేటట్టు మనం మాట్లాడుకుంటే, అప్రహెన్షన్స్ అనేటువంటివి ఉండకూడదు అంటూనే మీరే ఉప ముఖ్యమంత్రి కాబట్టి, ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరే ఇన్వెస్టిగేట్ చేసి దోషుల్ని పనిష్ చేయాలి కదా అంటారు. ప్రకాష్ రాజ్ గారికి కూడా తెలిసి ఏదైనా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏదన్నా ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి విషయాల మీద ఆయనకుంటే ఉండుండొచ్చు. కాక ప్రతి పౌరుడికి కూడా డిస్సెంట్, నిరసన డెమోక్రసీలో తెలియజేసేటువంటి హక్కు ఉంటుంది. బట్ ఎవ్రీ డిస్సెంట్ మైట్ నాట్ ఎండ్ అప్ ఇన్ అ డెమోక్రటిక్ వే. నిరసన ప్రతిదీ కూడా రాజ్యాంగబద్ధంగా ఆగదు, రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కూడా పొందదు. మొన్న ఎవరో కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఈక్వేషన్ మీద మాట్లాడుతూ, వాళ్ళు ఎస్పెషల్లీ ఎస్సీల గురించి మాట్లాడుతూ కూడా అదేం నిరసన లేదా వర్గీకరణకు సంబంధించి మాట్లాడితే తప్ప అంటే, మాట్లాడడం తప్ప ఎందుకైతే నిరసన తెలియజేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే తెలియజేసినటువంటి నిరసనకి చట్టబద్ధత వస్తుందా రాదా అనేటువంటిది అప్పటిదాకా అందుబాటులో ఉన్నటువంటి చట్టాలు, ఆ చట్టాలను రూపొందించేటువంటి పార్లమెంటేరియన్ వ్యవస్థలు, అసెంబ్లీరియన్ వ్యవస్థలు, అలాగే కోర్టులు, న్యాయస్థానాల్లో అందుబాటులో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి కదా. సో నిరసన తెలియజేయచ్చు, కానీ ప్రతి నిరసనకి చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటిది కూడా పరిశీలించుకోవాలి బాధ్యతయుతమైనటువంటి పౌరులుగా. లేదా మన పోరాటం మనం దానికి చట్టబద్ధత వచ్చే వరకు కూడా కొనసాగించాలి. కానీ ఇంకొకరి ప్రైవసీని మనం ఎప్పుడు ఆ నిరసన వ్యక్తపరిచేటువంటి భాగంలో మనం దాన్ని డిప్రైవ్ చేయకూడదు, దాన్ని అడ్డుకోకూడదు. ఆ టాపిక్ సెపరేట్, దాని గురించి ఎప్పుడైనా వివరంగా మాట్లాడతాను నేను. కమింగ్ బ్యాక్ టు ప్రకాష్ రాజ్ గారికి వచ్చేసరికి, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ ఉంటారు, అప్రహెన్షన్స్ అనేటువంటి ఎందుకు ఉండాలి, మీరే చేయాలి కదా, మీరు అసలు మాట్లాడకూడదు కదా అంటే, నిజ నిర్ధారణ కమిటీలే కాకుండా నిజ నిర్ధారణ సాగాలి. ఖచ్చితంగా రాజకీయాలు మరింత పారదర్శకంగా ఉండాలి, ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉండదు. అలా అని ఏదన్నా ఆరోపణలు చేసేటప్పుడు ఖచ్చితంగా పట్టుకుని, శిక్షార్హుల్ని పట్టుకుని శిక్షించిన తర్వాత దాని గురించి మాట్లాడాలా, లేదా అట్లాంటి ఒక వదంతో వాస్తవంగా నిరూపించబడే వరకు వస్తే దాని ఆధారితంగా దాని చుట్టూ అలుముకున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్న కామన్ అంశాలను ప్రస్తావించకూడదు అంటే అది ఖచ్చితంగా అవివేకమే అవుతుంది, వివేకమైనటువంటి ఆలోచన కాదు. ఇప్పుడు ఖచ్చితంగా మత ఘర్షణలు రెచ్చగొట్టేటట్టుగా ఒకవేళ ఉప ముఖ్యమంత్రి ఎక్కడైనా ఆ స్పీచ్లో చెప్పారనుకోండి, పలానా ముస్లింలు చేశారని అన్నారనుకోండి, పలానా క్రైస్తవులు చేశారని అన్నారనుకోండి, అది మతాల మధ్య చిచ్చుపెట్టినట్టు. లేదు, సనాతన ధర్మానికి ఖచ్చితంగా అపఖ్యాతి లేదా అపవిత్రత ఆపాదించబడేటువంటి పనులు ఎలాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల దేవస్థానం సాక్షిగా చర్చకంటూ తెరలేసింది కాబట్టి దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఈ సనాతన ధర్మానికి పడేటువంటి తూట్లని మన మిత్రులు అడిగాడు, అసలు సనాతన ధర్మం అంటే ఏంటన్నా అంటే ముస్లిమ్స్కి ఒక ప్రవక్త ఉంటారు, అలాగే యోధులకి ఉంటారు, యూదులకి మోసెస్కి సంబంధించి కానీ, అలాగే క్రైస్తవులకి యేసు ప్రభు వారు ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే సనాతన ధర్మానికి స్మృతి అంటే విన్నవి, అలాగే ఆచరించేవి, ఇట్ల బేస్ మీద నిర్మించబడుతుంది. ఉపనిషత్తులు ఆధారంగా, లేదా గట్టిగా మాడితే వేదాలు పునాదులుగా, వేదాల నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తులు, స్మృతులు, అలాగే పురాణాలు, ఇతిహాసాలు, ఈ 4 పిల్లర్స్ కింద మనం పెట్టుకుంటా ఉంటే వీటి మీద సనాతన ధర్మం సాగుతూ ఉంటుంది. ద వెరీ ఆరిజిన్ ఆఫ్ హిందూయిజం ఆర్ సింధు నాగరికత పరిసరాలు ఉండే దాని ఆరిజిన్ ఏంటంటే, ప్రతి జీవకోటిలో కూడా, ప్రతి ప్రాణిలో కూడా దైవాన్ని చూడమని.
అలాగే కోతుల ఆంజనేయ స్వామిని చూసినా, పాములో సుబ్రహ్మణ్య స్వామిని చూసినా, గద్దలో గరుత్మంతుని చూసినా, ఏ రూపంలో అయినా సరే, ఆ పందిలో వారాహిని చూసినా, వరాహాన్ని చూసినా, ఏ రూపంలో చూసినా కూడా ప్రతి దానిలో కూడా దైవాన్ని చూడాలా ప్రతి జీవిలో కూడా అని చెప్పేటువంటి ఉద్దేశంతో మొదలైనటువంటి సనాతన ధర్మం ఎంతోమంది ఋషులు మునులు తమ తపోశక్తితో మనిషి జీవితంలో రోగాలు వ్రణాలు బారిన పడకుండా, ఇతరులకి హాని చేయకుండా, భూమి మీద ఒక స్వేచ్ఛాజీవిగా ఆరోగ్యంగా ధర్మాన్ని అనుసరిస్తా తన పని వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా బతకడం కోసం ఎట్లాంటి జీవన నియమాలు అనుసరించాలి, దానికి ధర్మం అనేటువంటి పేరు పెట్టుకుని ఆ ధార్మిక చింతనతో ఎలా బతకాలి, పూజలు ఇత్యాది కార్యక్రమాలే కాకుండా మనిషి జీవితంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇతరులతో పంచుకునేటువంటి ఆ సౌభ్రాతృత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి లాంటి మూలాధారమైనటువంటి విషయాలన్నిటి మీద సనాతన ధర్మం నిర్మించబడుతుంది. సనాతన ధర్మం యొక్క ఉద్దేశం వర్ణైల్లో చెప్పాలంటే, నీ పొరుగువారు నీ వల్లే ప్రేమించు, నీ పొరుగువారికి నువ్వు ఆశ్రయం ఇవ్వి, నీకు తోచిన మంచి చేయి, నీ పట్ల ద్వేషంతోనో లేకపోతే ఇంకో రకంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా నువ్వు ద్వేషాన్ని పెంచుకు నీ మనసును కలుషితం చేసుకోకు. ఖచ్చితంగా ఈ సృష్టి మొత్తం కూడా దైవంతో నిండి ఉంది, ఈ సృష్టి మొత్తం కూడా దైవంతో నిండి ఉన్నది అనేటువంటి ఆలోచన ఇతర మతాలకు వెళ్ళేసరికి యూనివర్సు, కాస్మోస్ ఇట్లాంటి డిస్కషన్స్ వేరు, గాడ్ వేరు అనేటువంటి డిఫరెన్షియేషన్ కనబడతా ఉంటుంది అన్నది సనాతన ధర్మం వ్యవహరించేటువంటి వ్యక్తుల యొక్క వాదన. అలా కాదు, సృష్టి అంతా దైవత్వం నిండి ఉన్నది. సృష్టిలో ప్రతి జీవజాలంలోనే కాకుండా కొండలో కూడా దేవుణ్ణి చూడొచ్చు, కదలలేని వస్తువులో చూడొచ్చు, రాయిలో చూడొచ్చు, రప్పలో చూడొచ్చు, ప్రతి దానిలో కూడా ఈ విశ్వం మొత్తం కూడా దైవంతో నిండి ఉన్నది అనేటువంటిది సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తుల యొక్క వాదన. మరట్లాంటి సనాతన ధర్మాన్ని, అదేమి రిలీజన్ ఆఫ్ ద కంట్రీ కింద నేను ప్రతిపాదించను, కానీ అట్లాంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం వల్ల యాక్చువల్గా జరగాల్సిన గొడవలు తగ్గుతాయి కదా. మరి ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తులు అంత సాధారణమైన విషయాన్ని ఎట్టా మర్చిపోయినారు? డిప్యూటీ సీఎం చెప్పినటువంటి దాంట్లో వాట్ ఈజ్ ద హానరబుల్ రెస్పెక్టబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన దాంట్లో సనాతన ధర్మం అనేటువంటి బోర్డు ఏర్పరచడం వల్ల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు కానీ, పవిత్రతకి భంగం వాటిలో చేసేటువంటివి కానీ, శిరక్షేదాలు కానీ, దేవాలయాలకి సంబంధించి ఆ భూములు, ఆ మాన్య భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేయబడ్డం, ఆక్రమించబడ్డం, ఆ దేవాలయాలన్నీ కూడా పేరుకు ప్రముఖమైన దేవాలయాలు కానీ అక్కడ ఉన్న పురోహితులు పౌరోహిత్యం చేసుకునేటువంటి వ్యక్తులకి కనీస ఆదాయం కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి స్థితిలో ఆయా ఆలయ కమిటీలో లేదా ఆలయ ధర్మకర్తలో లేదా ఆలయాలకు సంబంధించిన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండడం లాంటివన్నీ సరళీకృతం చేసుకుందాం అనేటువంటిది నేషన్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ టాపిక్స్లోకి ఇంపార్టెంట్ టాపికే. హౌ కెన్ రెస్పెక్టబుల్ యాక్టర్, వెరీ గ్రేట్ యాక్టర్, చాలా బహుముఖ ప్రజ్ఞాశాలలో కనబడతారని, ఏ పాత్రనైనా కూడా అలవోగ్గా పోషిస్తారు, అలాంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు అంత లాజికల్గా ఎట్లా మాట్లాడారు? దేశంలో ఏది ఇంపార్టెంట్ ఏది కాదో తమ మస్తిష్కం నుంచి పుట్టినటువంటి ఆ ప్రయారిటీ లిస్ట్ ప్రకారం దేశం ఎందుకు నడుస్తుందండి? తమ మస్తిష్కం తమ మేధావి కాబట్టి నో డౌట్ ఇన్ దట్. మీరు ఏదన్నా విషయాన్ని సామాన్యుల కంటే లోతుగా అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మేధావి. ఇది నేను ఎటకారంగా అనలేదు. మరి అట్లాంటి మేధావి అయిన మీరు సనాతన ధర్మానికి ఒక బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలనేటువంటి ఒక ప్రపోజల్, ఒక బాధ్యతయుతమైన డిప్యూటీ చీఫ్ మినిస్టరు అప్పుడు జరుగుతున్న సంఘటనలు, దాని చుట్టూ అలముకున్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విషయాల మీద శాశ్వత పరిష్కారం దిశగా, కైండ్లీ అండర్లైన్ దిస్ పాయింట్ సార్. మళ్ళీ నేను చెప్పిన తెలుగు కూడా అర్థం కాలేదంటారేమో, తెలుగు మీరు చాలా బాగా మాడతారు, నాకంటే మీ ఉచ్చారణ కూడా చాలా బాగుంటుంది. బట్ శాశ్వత ప్రాతిపదికన ఒక అంశానికి ఏదన్నా ఒక సమస్యకి పరిష్కారం వెతుకుతూ స్వస్తి పలకాల సమస్యకని కోరుకోవడం బాధ్యతాయుతమైన చర్య కదండి. దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో మత కల్లోలాలు జరుగుతున్నాయంటారు? ఈ భారతదేశ భూభాగంలో రాజ్యాల కోసం జరిగినటువంటి యుద్ధాల్లో మరణించినటువంటి వ్యక్తుల కంటే మత కల్లోలాల్లో చనిపోయినటువంటి వ్యక్తులే ఎక్కువ ఉంటారనేటువంటి ఒక మహాకవి సంబంధించిన వ్యాఖ్యానాన్ని మనం తప్పుపట్టగలుగుతూ ఉంటారా? మరి అట్లాంటి మత కల్లోలాలకి సంబంధించి దారితీసేటువంటి విషయాల మీద శాశ్వత ప్రాతిపదికన ఏదన్నా పరిష్కారాన్ని సూచించడం, ఆకాంక్షించడం తప్పని మీరు అంటారా? దాంట్లో మత కల్లోలాలకి తావిచ్చేటువంటిదో ఎలా ఉంటుందండి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను దేశవ్యాప్తంగా అడ్రస్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఖచ్చితంగా శాంతి మార్గంలో వెళ్ళాలనుకుంటాం. అంటే ఏంటి, వరల్డ్ పీస్ మనం కోరుకుంటాం. అప్పుడు వరల్డ్ని అడ్రస్ చేసే మాడతాంగా, వరల్డ్ని అడ్రస్ చేసే ఇష్యూలో వరల్డ్నే మాడతాం, నేషనల్ ఇష్యూలో నేషనల్నే మాడతాం. నేషనల్ వైడ్గా ఉన్నటువంటి అవుట్రీచ్, హిందూ దేవాలయాల్లో కొంత అపవిత్ర జరుగుతుందనో, అనుకున్నటువంటి కైంకర్యాది కార్యక్రమాలు బాగా జరగట్లేదనో మీరు బోలుసార్లు నటించినటువంటి తమిళనాడు ముఖంగా మీరు ఎప్పుడు చూడలేదా? మీరు పనిచేస్తున్న సెట్లు ఎప్పుడు వినలేదా? అదేంటి సార్, ఒక ఇంటలెక్చువల్గా మీకు నచ్చినా నచ్చకపోయినా
శత్రువు వాదనలో కూడా ధర్మం ఏముందని కదా ఎతకాలి. అప్పుడే కదా మీరు ఇండివిజువల్, ఇంటలెక్చువల్. మీకు ఆ ఇండిపెండెంట్ స్టేటస్ కూడా మీ మైండ్ సెట్లో రిఫ్లెక్ట్ అవ్వకుండా మీరు పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అనుకుంటే ఎట్టా సార్? అది కరెక్ట్ కాదు కదండి. సార్ ఆలోచన చేయండి సార్. నా విన్నపం ఏంటంటే మీకు నేషనల్ వైడ్గా అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూస్లో సనాతన ధర్మం ఏదైతే అత్యధికులైనటువంటి భారతీయులకి సంబంధించినటువంటి ఆ బేసిక్ ఐడెంటిటీ ఉందో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో తో ఇండియా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అ హిందూ స్టేట్ ఆర్ హిందూ కంట్రీ, though it is not officially recognized, majority of the people living in this subcontinent are having a common faith of Hinduism. సో దానికి ఎక్కడైనా కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నటువంటి ఆందోళనలు నానాటికి పెరుగుతున్నప్పుడు ఆ ఆందోళనలకి ఏం భయపడాల్సిన అవసరం. భారతదేశంలో హిందువుల యొక్క మనోభావాలు ఏంటి, మారుతున్నటువంటి సాంఘికమైనటువంటి అంశాల రీత్యా ఈ సోషల్ మీడియా జమానాలో కానీ వీటిల్లో కానీ వదంతులు పుట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నటువంటి సమయంలో హిందూ ధర్మానికి సంబంధించి ఆందోళనల్ని కట్టడి చేయడం కోసం ఒక బోర్డు అనేటువంటిది కాన్స్టిట్యూట్ అయితే ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్తో పాటు ఏదైనా మేధావుల చేతో ఇలా మత పెద్దల చేతో లేకపోతే జ్యుడిషియరీలో ఉన్నటువంటి జ్యుడిషియల్ లూమినరీస్ చేతో ఎంతోమంది ప్రతిపాదనల చేత ఒక చక్కటి బోర్డు అనేటువంటిది ఏర్పడితే భారతదేశంలో మైనారిటీలకి మెజారిటీలకి మధ్య రిఫ్ట్ అనేటువంటి పాసిబిలిటీస్ తగ్గుముఖం పడతాయి కదండి. సో అది మంచి ప్రతిపాదన. మీరు ఒకసారి డిప్యూటీ సీఎం పెట్టినటువంటి ట్వీట్ని మరొకసారి చదివే ప్రయత్నం చేయండి. సో ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టు ఎనీ పార్టీ. ఎందుకో మీరు తొందరపడి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారేమని అనిపించింది నాకు వ్యక్తిగతంగా. ఐ ఫెల్ట్ లైక్ మళ్ళీ ఏదో ఆయన్ని చదవమన్నారు, ఆయన చెప్పింది మీకు అర్థం కాలేదా, మీరు చెప్పింది ఆయనకు అర్థం కాలేదా అని చూస్తే ఆయన చెప్పింది మీకు అర్థం కాలేదేమో అని అనిపించింది సార్ నాకు. I agree, you want to be or you are fantasized to be proclaimed or to be called popularly as a neutral person, a rational person or a secular person who endorses only people's well-being without addressing the real root cause of their problems. నాకు అనిపించింది మతాల గురించి మాట్లాడకుండా ఉంటే మతకల్లోలు ఆగిపోవండి, మతాల గురించి మాట్లాడుతూ ఉంటే మతకల్లోలు పుట్టుకొచ్చేవండి. మతాలు అనేది మనుషుల యొక్క విశ్వాసాలండి. సో మనుషుల విశ్వాసాల్లో మతం ఉంటుంది, కులం ఉంటుంది, ఆర్థిక అసమతుల్యతలు అనేటువంటి ఏర్పడడానికి కొందరు రాజకీయ నాయకులు కారణం అంటారు, కొందరు సినీతారుల కారణం అంటారు, కొంతమంది క్యాపిటలిస్టులు కారణం అంటారు. ఎవరు ఏ కారణం నమ్మినా వారు వారి విశ్వాసాల లోతుల్లోకి వెళ్ళి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎండార్స్ చేసే విశ్వాసమా లేకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వ్యతిరేకించే విశ్వాసమా, ఇంటలెక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి పీపుల్కి అర్థం కాని విషయాలని నెమ్మదిగా ఎలా చెప్పాలి లాంటివి పరిశీలించడం అనేది చాలా పెద్ద వర్క్ అండి. యాజ్ యూ వాంట్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఇంటలెక్చువల్ క్లాస్. ఒక స్టేట్స్మెన్ కింద మీరు గతంలో నేరుగా ఎలక్షన్లో కూడా పోటీ చేశారు, గెలిపోవటం పక్కన పెడితే యూ డిడ్ యువర్ బెస్ట్. ఆలోచన సరళి మార్చుకోవడం నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆధారాల్లో ఉన్నప్పుడే అప్రహెన్షన్స్ ఉండాలని మీరు మాట్లాడడం అనేటువంటిది ఎంత సమంజసం కాదో, అలాగే మీకు ఆలోచన ఉంటేనే మాట్లాడండి అని మిమ్మల్ని కించపరచడం కూడా అంతే సమంజసం కాదు. ఎవడైనా మాట్లాడచ్చు, బుర్రన్నాడు బుర్రలేనట్టు కూడా, దాంట్లో తప్పే ఉంది. అందుకని కొంత మీరు పరిశీలించమని. ఖచ్చితంగా మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఎందుకు ఆ బోర్డు కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సనాతన ధర్మం చాలా అద్భుతంగానే ప్రజ్వలిల్లుతున్నదని మీ దగ్గర ఆధారభూతంగా ఉంటే ఏదైనా డిబేట్లో మీరు ప్రజెంట్ చేయండి సార్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? దేశంలో అత్యధికుల యొక్క నమ్మకాలు, వాటికి తూట్లు పడుతున్నటువంటి అంశాల మీద ప్రస్తావన, వాటి పరిరక్షణ కోసం బోర్డు అవసరం లేదని మీరంటే వీఆర్ వెయిటింగ్ సార్. మీరు చాలా పెద్ద మనిషి, ఏ మీడియా ముఖంగా మీరు చెప్పినా మీకు బోల్ అంత కవరేజ్ వస్తుంది నేషనల్ వైడ్గా. ప్లీజ్ ఎడ్యుకేట్ us. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. కమ్ బ్యాక్ టు ఇండియా అని మీరు ఏదన్నా కొత్త విషయాలు తెలియజేస్తారేమో అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. జై భీమ్, జై భారత్.